ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గత వారం నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోగలిగినట్లయితే, మనమందరం దేవుని పిల్లలము అని నేను చెప్పాను కదా. మనమందరం దేవుని పిల్లలమే. దేవుని ప్రేమను బట్టి మనం దేవుని పిల్లలం. దేవుని వాక్యమనే అక్షయ బీజమును బట్టి మనం దేవుని పిల్లలం. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యమిచ్చినందుచేత మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేస్తుందంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని అంటున్నాడు. మీరందరూ యేసు క్రీస్తు నందు దేవుని కుమారులై ఉన్నారు. క్రింద గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మనము పసిపిల్లలముగా ఉన్నంత వరకు, మనం బాలురముగా ఉన్నంత వరకు మనకిని దాసునికిని ఏ భేదం లేదంట. ఇంట్లో పనిచేసే సర్వెంట్కిని ఇంట్లో పుట్టినటువంటి ఒక వారసునికిని భేదమే లేదు. ఎందుకనంటే చిన్న పిల్లవాడిలాగానే ఉంటూ ఉంటాడు. పిల్లలంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా కావాలంటే అడిగి మారం చేస్తాం కదా, ఏడుస్తూ మనం అడుగుతూ ఉంటాం. ఏది కావాల్సి వచ్చినా ప్రతి దానికి ఏడ్చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎదిగిన తర్వాత వారు దేవుని యొక్క బిడ్డలుగా వారు ఉండవలసి వచ్చినప్పుడు, కుమారులుగా వారు ఎదిగినప్పుడు వారిసారి ఏడవలసిన పని లేదు. వాళ్ళ హక్కు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇది నాది, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వండి అని చెప్పేసి అనేటువంటి రీతిగా అడిగాడు కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు ఆ చిన్న కుమారుడు వచ్చి వాడు ఏడవలే, వాడు అడుగుతాడు, నా హక్కు, నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇవ్వండి నాన్న, నాకు ఇచ్చేసే అని చెప్పేసి అనేటువంటి రీతిగా వాడు క్లెయిమ్ చేసుకున్నటువంటిది. సో ఈ దినాన్ని దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, మరీ చిన్న పిల్లలకు లాగానే ఉండిపోవద్దు. పసి పిల్లలకు లాగుండి కపటోపాయము చేత, మాయోపాయము చేత అపవాది కల్పించేటువంటి ప్రతి విధమైన సిద్ధాంతాలకి, నమ్మికలకి, వాటికి వీటికి అన్నట్టుగా అటు ఇటు కొట్టుకొని పోతున్నట్టుగా ఉండవద్దు. అందున ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి కాలంలో దుష్టుడైన సాతానుడు వాడు నానా విధములైనటువంటి ఒక ప్రణాళికలు పెడుతూ ఉన్నాడు. నానా విధాలుగా మనల్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. మనల్ని ఏదో ఒక విధానంగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మన మనసును చెరపడానికి ఎన్నెన్నో విషయాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక్కొక్కసారి వాడు దైవ సేవకులను కూడా వాడుకొని పుసుకున్న మనం మాట్లాడేటువంటి మాటలు మనకు తెలియకుండా కొన్ని వేరొక సిద్ధాంతాలుగా మనం పలికేసేటట్టుగా చేస్తూ ఉంటాడు సాతానుడు. పరిశుద్ధాత్ముడు, ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట. పరిశుద్ధాత్ముడు అనగా ఒక వ్యక్తి, అది కూడా పుల్లింగంగా మనం మాట్లాడేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇంగ్లీష్లో కూడా హీ అనేటువంటి రీతిగా వాడతారు. ఇప్పుడు మనం కూడా యాక్చువల్లీ వాడవలసి వచ్చినట్లయితే కనుక పరిశుద్ధాత్ముడు అనేటువంటి రీతిగానే మాట్లాడాలి. కానీ చాలామంది పరిశుద్ధాత్మ వచ్చిందా, నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందావా, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చిందా అనేటువంటిది, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది అని అంటారు. సో అక్కడ ఏమంటారంటే, వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ పరిశుద్ధాత్ముడు వారి మీద పనిచేస్తున్నారు. కానీ వారిలో నాటుకుపోయిన కొన్ని విషయాలను బట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగిందా అనేటువంటి రీతిగా మాట్లాడుతుంటారు. ఇలాగున ఇది ఒక చిన్న విషయం నేను చెప్తున్నటువంటి, ఇంకా భయంకరమైనటువంటి ఒక విషయాలు కూడా కొన్ని మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో వీ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ ఒక దైవజనుడు మాట్లాడుతున్నా ఆ దైవజనుడు మాటల్లో నుండి కూడా ఒకవేళ అపవాది మనల్ని మోసపరుస్తున్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆనాడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు సాతానుడు మాట్లాడుతూ ఏమన్నాడు, ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పేనా అని చెప్పేసి దేవుడు చెప్పాడు అనే మాట లాంటి మాట తీసుకొని దేవుడు చెప్పని మాట సాతానుడు వాడి ఉన్నాడు. న్యాచురల్లీ మనం కూడా ప్రశ్నార్థకంగా అడిగినప్పుడు దేవుడు ఇలాగే చెప్పాడు కదా అన్నాను అనుకోండి, వెంటనే మీరు కూడా ఏమంటారంటే, అవునండి అలాగే చెప్పాడు కదా అని అంటారు. కానీ అపవాది వాడినటువంటి ఒక మాటలు ఏ మాటలు వాడాడంటే, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినవద్దు అని దేవుడు చెప్పానా. దేవుడు చెప్పిన మాట ఏమనుందనంటే, ప్రతి చెట్టు పండు నిరభ్యంతరంగా నువ్వు తిను, ఏ చెట్టు పండైనా తిను అని దేవుడు చెప్పాడు.
మధ్యలో ఒక చెట్టు పెట్టానో ఆ చెట్టు పండును తినొద్దు అనేటువంటి రీతిగా అది దేవుడు వాడినటువంటి ఒక మాట. ఇలాగను ఒక్కొక్కసారి సాతానుడు దైవ సేవకులమైనటువంటి మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి మభ్యపరిచేసి మాకు తెలియకుండా మాట్లాడేసామనుకోండి, అదిగో సువార్తరాజు గారు చెప్పారు కనుక ఆ ప్రకారం ఈ విషయంలో ఓ చిన్న మాట మీతో పంచుకుంటూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి 30 సార్లు పైబడి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చాను. అలాగనే నేను బైబిల్ ప్రకారంగా కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుకున్నవాడిని. 40 సంవత్సరాలు పైబడి దేవుని యొక్క సేవలో బైబిల్ గ్రంథంలోనే తప్ప మరొకటి కాకుండా అన్నట్టుగా నేను చదువుకుంటున్నవాడిని. ఒకవేళ ఇలాంటి విషయాలు తెలిసినందు చేత నేను ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఇన్నిసార్లు నేను వెళ్ళాను కనుక ఇన్నిసార్లు వేరు రకాలైనటువంటి ఒక గైడులు చెప్తున్నటువంటి ఒక మాటలను క్రోడీకరించి బైబిల్ ఆధారంగా తీసుకొని దాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ ఉన్నప్పుడు భలే నవ్వుకుంటాను నాలో నేనే. ఏం చేతనంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక డూమ్ ఆఫ్ రాక్ అది చూపించి, ఇదిగో శృంగారమైనటువంటి ఒక దేవాలయం, సొలొమోన్ రాజు కట్టించినటువంటి ఒక దేవాలయం అని ఒకళ్ళు చెప్తుంటే చూసి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలే. నిజానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట విన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇక నుంచి ఓహో ఇదే శృంగారం అనే దేవాలయం, ఇదే సొలొమోన్ రాజు కట్టించిన అద్భుతమైనటువంటి ఒక దేవాలయం. అది వాస్తవానికి దేవాలయం కానే కాదు. అక్కడ సొలొమోన్ రాజు గారు కట్టించిన దేవాలయ స్థానే మహమ్మదీయులైనటువంటి వాళ్ళు కట్టించుకున్న వాళ్ళ యొక్క మసీదు ఒక ప్రక్కన ఉంది, అలక్సా అని. ఇదేమో డూమ్ ఆఫ్ ద రాక్, ఆయన ఆరోహణమై వెళ్ళాడని చెప్పుకునేటువంటి రీతిగా అక్కడ ఒక డూమ్ కట్టారు, దాన్ని గోల్డ్తో కట్టారు. ఇప్పుడు అది డూమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి రీతిగా అంటే మనం అక్కడ లోపల ఉన్నటువంటి ఒక రాయి మీద, రాక్ అంటే రాయి, ఆ బండ మీద కట్టిన ఒక డూమ్ తప్పితే అది సొలొమోన్ దేవాలయం కాదు. అలాగనే కొంతమంది చెప్తూ ఉన్నప్పుడు కొన్ని మాట్లాడి అబ్బా నాకు ప్రతిదీ జ్ఞాపకానికి రావట్లేదు, కానీ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు దాని గురించి వాళ్ళ సొంత వివరణ ఏమన్నంటే వాళ్ళు ఏమంటారంటే మేము ఇంటర్నెట్లో చూసామండి అంటారు. ఇంటర్నెట్లో డిక్ అండ్ హ్యారీ ఎవడో పెడతాడు వాడు ఇష్టం వచ్చిన రీతిగా. ఆ డిక్ అండ్ హ్యారీ పెట్టినటువంటి దాని ప్రకారంగా చూస్తే ఒకసారి ఒక స్తూపం లాగా సన్నగా పొడుగున్నటువంటి ఒక స్తూపం చూశాను, అది లోతు బారి అని చెప్పేసి అని అన్నారు. అక్కడ క్లియర్గా మేము వెళుతూ ఉన్నప్పుడు ఆన్ ద వేలో డెడ్ సీ పక్క నుండి అక్కడ ఉన్నటువంటి ఒక కొండల మీద లాట్స్ వైఫ్ అనేటువంటి రీతిగా అక్కడ చారిత్రాత్మకంగా దేశస్తులైనటువంటి వాళ్ళు పెట్టారు. ఆ పైకి చూపించినప్పుడు ఆ కొండ నడుమ కట్టయి, ఆ కట్టయినటువంటి ఒక స్థలంలో ఒక ఆకారం, అది ఒక నైటీ వేసుకున్నటువంటి రీతిగా ఒక లావుగా కనబడుతున్నటువంటి ఒక స్తూపం, ఉప్పు స్తంభం అయినటువంటి ఒక లోతు భార్య అనేటువంటి రీతిగా వాళ్ళు చెప్తున్నట్టు. ఇప్పుడు అది కూడా ఇదే అని నేను చెప్పట్లే, లేకపోతే ఇంటర్నెట్లో పెట్టిన సన్నగా పొడుగ్గా సూదిగా ఉన్నటువంటిది అది అని కూడా నేను చెప్పట్లే. కానీ ఈ విషయంలో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇందులోనే మాలోనే కొంతమంది మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఫలానా అని చెప్పేసరి. పోయినసారి వచ్చినటువంటి గైడు ఒక విషయం చూపిస్తాడు, ఈసారి వచ్చినటువంటి గైడు వీడి తెలివితేటలు చూపించుకున్నప్పే అది కాదు, మీకు ఎవడు చెప్పాడు అది కాదు, అది నిజం కాదు, ఇప్పుడు నేను చెప్తున్న అసలైనటువంటి స్థలం ఇదిగో, ఇది కొండ, ఇది వెనకాల, దీని వెనకాల ఉన్నది అసలైనటువంటి కొండ, ఇలాగని చెప్తూ ఉంటారండి. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియని రీతిగా మనం వినేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారంటే గైడ్ చెప్పాడు కనుక, సువార్తరాజు గారు చెప్పింది మనం ఎందుకు వినాలి, గైడ్ చెప్పాడు కనుక. అవునండి, గైడ్ చెప్పాడు కనుకనే మీరు వినండి. కానీ ఆ గైడు అరబీయుడైతే అరబీ బ్యాక్గ్రౌండ్ చెప్తాడు, మహమ్మదీయుడైతే మహమ్మదీయ బ్యాక్గ్రౌండ్తో చెప్తాడు, యూదుడైతే యూదుడు బ్యాక్గ్రౌండ్తో చెప్తాడు. నేను బైబిల్ బ్యాక్గ్రౌండ్తో నేను చెప్తున్నా, అది నా యొక్క ప్రత్యేకత. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని వింటే వినుకోండి, వాళ్ళు వినుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు నమ్మకాన్ని వెళ్తూ ఉంటారు. అలాగే అపవాది కూడా ఏం చేస్తుంటాడంటే దైవ సేవకులమైనటువంటి మాలాంటి వాళ్ళను కూడా వాడుకొని ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్పి నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని కుమారుడవు కావు, నీవు దేవుని పిల్లోడుగా ఉండడానికి నీకు హక్కు లేదు, ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటే నిజమే కదా, నేను ఇలాంటి పని చేస్తున్నాను కదా, నేను ఇలాగున్నాను కదా, నాలో కుళ్ళు ఉంది, నాలో అసూయ ఉంది, నాలో చెడుగు ఉంది, నాలో పాపం ఉంది, కనుక నేను దేవుని కుమారుడిగా ఎలాగుంటాను, నేను దేవుని పిల్లగా ఎలా ఉంటాను, దేవుని పిల్లాడిగా ఎలాగుంటాను, ఆయన చెప్పిందే నిజం అని నమ్ముతారు. నమ్ముకోండి, నాకేంటంట, నేను చెప్పేది నేను చెప్తున్నా, ఇది ఈ సత్య సువార్తగా నేను చెప్తున్నా. ఈ సత్య సువార్త నా బైబిల్ యొక్క ఆధారంగా నేను చెప్తున్నా. ఈ బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మనమందరము దేవుని కుమారులమై ఉన్నాము. ఎలాగున దేవుని కుమారులమైనాము, యేసు క్రీస్తు నందు మనమందరము దేవుని కుమారులమై ఉన్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలోనే ఇంకా కొంచెం క్రిందకి దిగి వచ్చినప్పుడు ఏమంటాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ క్రీస్తు యేసుని ధరించుకున్నారు అని అంటాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్న మాట. ఏం జరిగింది ఒకసారి చరిత్రలోనికి వెళ్దాం. అపవాది శోధించాడు, ఆదాము అవ్వలైనటువంటి వాడిని శోధించాడు. వీళ్ళు
వినకూడని వేరొక వాక్కు విన్నారు. దేవుని మాట ప్రతిరోజు చల్లపోటొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను వారు వినాలి. కానీ ఒకనొక రోజుని అపవాది కూడా మాట్లాడడానికి మొదలుపెట్టాడు. వాడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్బే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వంటి వారు అవుతారు. నోట్ ద పాయింట్ అక్కడ కూడానండి. వారు యాక్చువల్లీ దైవములై ఉన్నారు అని అంటాను నేను. దేవుని కుమారులై ఉన్నారు వారు, అపోశోభం ఎరిగినటువంటి పిల్లలకు లాగా. అందుకని వారు దిగంబరులుగా ఉన్నా సిగ్గు ఎరుగకపోయిరి. అంటే ఒక చిన్న బిడ్డలైనటువంటి వారిని 2-3 సంవత్సరాల వయసు వచ్చేటువంటి ఒక బిడ్డలను కూడా తీసుకొని వచ్చి బట్టలు లేకుండా కూర్చోబెట్టండి, ఒక మగపిల్లని ఒక ఆడపిల్లని. అసలు వాళ్ళ ఎమోషన్స్కే గురి కారు. ఏ విధమైనటువంటి వేరే భావోద్రేకాలు అనేటువంటి వారిలో కలగవు. చక్కగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అమాయకపు యుగం. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా సాతానుడు వచ్చి వేరొక మాట విడిచిపెట్టాడు. గత వారంలో నేను చెప్పాను కదా, చక్కగా వాళ్ళ అమ్మ పెంచుతూ, ఒరే నాయన డాడీ వచ్చారా అని చెప్తుంటే మధ్యలో తాతయ్యగా నాలంటోడు వెళ్ళి ఏమంటాడు, మీ వీళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు కారు, మీ యొక్క మమ్మీ డాడీ వీళ్ళ కారు, మీరు పలానా దగ్గర దొరికితే అక్కడ రోడ్డు పక్కన దొరికినటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు పెంచుతున్నారు, అంతే తప్ప మీరు వీళ్ళకి పుట్టిన వాళ్ళు కారు అని ఒక మాట నేను ఎత్తుకుంటానంటే రానందు చేత నేను ఏడిపించడానికి చెప్పిన మాట, అది వాడి మనసులలో నాటబడితే వాడి యొక్క జీవితకాలం అంతా ఆ మాటలోంచి బయటకు రాలేడు. ఇది జరిగేటువంటి ఒక విషయం. అదే సాతానుడు చేశాడు. ఒక మాట ద్వారా మానవ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. తత్ఫలితం వారి కన్నులు తెరవబడి ఉన్నవి. వాళ్ళు దిగంబరులను చూసుకొని ఉన్నారు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట వినబడుతుండేసరికల్లా ఇద్దరు చెట్టుచాటుకు వెళ్ళి దాక్కొని ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. గమనించండి, తండ్రి లాంటి దేవుడు కదా, తండ్రి వల్లే ఆయన ఉండినటువంటి దేవుడు. మన తండ్రి ఆయనే. ఆయన బీజమే మనలో ఉండింది. ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన మనం బురద చేసుకున్నామని చెప్పేసి అని మనల్ని దగ్గర తీసుకురాకుండా ఉంటాడా? మనం ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినందు చేత ఆయన మనతో మాట్లాడుకోకుండా భీష్మించుకొని కూర్చుంటాడా? చిచి వీడు ఇలాంటి తప్పుడు పని చేశాడు, వీడు ఎక్కడో దాక్కున్నాడు, వీడు నాకు సంగతి నాకు లేదు, నాకు అనవసరం అని చెప్పేసి ఊరుకుంటాడా? నో. తండ్రి వచ్చేసరికి పిల్లోడు ఒకవేళ ఏ గ్లాసో పగలగొట్టినందు చేత వీడు వెళ్ళి దాక్కుని ఉంటే వీడి సంగతి తెలుసు. వాడు చొక్కాయో, వాడు కాలో, వాడు చెయ్యో, వాడు తలో ఏదో కనబడుతూనే బయటికి. కానీ తండ్రి ఏం చేస్తాడంటే జోక్కి తీసుకొని దాన్ని, రే ఏడ్రా ఫలానా చిన్ని కన్నా ఎక్కడున్నాడు అని వాడు ముద్దు పిలిచి ఏదో ఈయన కనబడనట్టు వాడు అక్కడ చూసేసాడు ఆల్రెడీ, ఆడు అక్కడ దక్కున్నట్టుగా. ఇప్పుడు తెలిసి భార్యను పిలుస్తాడు, ఏమోయ్ మన బావగాడు ఎక్కడున్నాడు కనబట్టలేదు నాకు, ఏంటి నేను చాక్లెట్ తెచ్చాను కానీ వాడు కనబట్టలేదేంటి ఎక్కడున్నాడు అని చెప్పేదానంటే ఈ చిన్నపిల్లడు చాక్లెట్ తెచ్చినా సరే బుడుంగుని బయటకు వచ్చేస్తాడు. వెంటనే వాడిని ఎత్తుకుంటాడు. వాడు తప్పు చేశాడన్న విషయాన్ని తిట్టలేదు కదా, వాడు తప్పు చేసినందుకు తిట్టలేదు కదా. పైపెచ్చు వాడి కొరకు ఒక చాక్లెటో, వాడి కొరకు ఒక మంచి బొమ్మో, కెన్నర్ జాయో ఏదో తీసుకొచ్చి పెట్టేసరికల్లా ఆ పిల్లవాడు అమాంతంగా వస్తున్నాడు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి అని పిలుస్తున్నాడు, ఆదమా నువ్వెక్కడున్నావు? హే స్నేహితులారా, ఈరోజు నేను మీతో ఈ సువార్త నేను పంచుకుంటూ ఉన్నా. ఆయన మనం తప్పు చేసాం కదా అని మనల్ని తిట్టి దూరం చేసే దేవుడు కాడు. మనం తప్పు చేసామని మన కాలుతో తన్నేసే దేవుడు కాదు. ఆ మధ్యలో ఒక వాట్సాప్లో పిల్లడికి ఏదో నేర్పిస్తూ ఒక ఆయన కాలుతో తంతూ ఉంటాడండి. బాబోయ్ భయంకరం. నేను అనుకున్నా నిజంగా తండ్రినా అని అనిపించింది నాకు. ఒకప్పుడు నేను అలాగే కొట్టా. నా పిల్లలైనటువంటి వాళ్ళకి వాళ్ళ విద్య చదువుకుంటున్నటువంటి దినాల్లో నా పెద్ద కుమారుడు 20 అనేటువంటి మాట చెప్పలేకపోతూ 20 అని అంటుండంటే 2-3 సార్లు చెప్పాను. 20 అని చెప్పేసి అని చెప్తూ వచ్చా. అయినా వాడు పాప నోరు తెరక్క 20 అంటూ వచ్చాడు. వాడు సరిగ్గా దగ్గరలో ఒక వైరు ముక్క ఉంటే ఆ వైరు ఇచ్చుకుని కొట్టేసానండి అప్పటి రోజుల్లోని. ఇప్పుడు నేను చాలా బాధపడుతుంటా, అయ్యో పిల్లల్ని అలా కొట్టకూడదని. ఇప్పుడు నా సంఘంలో ఎవరైనా మామూలుగా సరిస్తే కూడా ఊరుకొని నేను అలా కొట్టకూడదు, చేతనైతే పాలు ఇచ్చి పక్కలు వేసుకో, అంతే తప్ప నువ్వు అలా కొట్టడానికి వీల్లేదని చెప్పేసి అని నేర్పిస్తూ ఉంటా. ఇప్పుడు రోజుల్లో పిల్లల్ని కొట్టక్కర్లే, ప్రేమతోటే వాళ్ళు ఆలోచించుకుందాం. కొంచెం ఓర్పు, కొంచెం సహనం పెట్టుకుందాం. వాళ్ళు మంచి బిడ్డలండి, వాళ్ళు మన బిడ్డలేనండి. వాళ్ళ గురించి అందరితో చాటింపు వేయకండి, వాళ్ళ గురించి అందరికీ చెప్పకండి. ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి కూడా మనం వాళ్ళ గురించి చెప్పొద్దండి. వీళ్ళనంత మటుకు వాళ్ళని మన హృదయంలో పెట్టుకొని వాళ్ళని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా తండ్రి నన్ను ప్రేమించాడు, నేను పాపినై ఉంటుండగా నన్ను ప్రేమించాడు, నేను చెడిపోయి ఉంటుండగా నన్ను ప్రేమించాడు, నేను దాక్కొని ఉంటుండగా నన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఆయన నా తండ్రి గనక. మిమ్మల్ని కూడా అంతే, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా నేను మరలా చెప్తున్నా, మీరెవ్వరైనప్పటికైనా సరే మీ కొరకు మరొకసారి మాట చెప్తున్నాను, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ఇక ముందు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఏం చేశాడు? ప్రేమించిన దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు, ఆదామా నువ్వెక్కడున్నావు, ఏ చెట్టు చాటుని ఎందుకు దాక్కున్నావు, తినొద్దన్న పండు ఏమన్నా తిన్నావా, ఎవరు చెప్పారు నీవు దిగంబరుడు అని, ఈ బోధ ఎవడు చేశాడు నీకు,
ఇది ఈరోజు కూడా నేను చెప్తానండి, మా బోధకులైనటువంటి వారు కూడా ఒకవేళ ఎవరైనా ఈ నా కార్యక్రమాన్ని చూస్తుంటే, అఫ్కోర్స్ అంత ఖాళీ ఉండదనుకోండి మా సేవకులకి, బట్ స్టిల్ ఒకవేళ ఎవరైనా కనుక టీవీలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈయన వర్తమానాన్ని కనుక చూస్తుంటే చేతులు జోడించి వాళ్ళకి నమస్కరించి చెప్తున్నారు, చేతనైనంత మటుకు యేసుబాబు యొక్క ప్రేమని సువార్తగా ప్రకటిస్తూ ఉండండి. వాళ్ళని గురించి వీళ్ళని గురించి, వాళ్ళ దిగంబరత్వం వీళ్ళ దిగంబరత్వం, వాళ్ళు చెడిపోయిన విషయాలు వీళ్ళు చెడిపోయిన విషయాలు ఇవి చెప్పి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇలాంటివి చేసినందు చేతనే ప్రతి వాడు బయట ఉన్నటువంటి వాడు లోకు తీసుకొని మళ్ళీ మన మీద నానా రకాలైనటువంటి ఒక సట్టైర్లు వేసుకుంటూ నానా రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో వద్దు, వీళ్ళంత మటుకు మనం ప్రేమిద్దాం. ఎవరిని గురించి మనం ఏమనుకోవద్దు. మనం దేవుని యొక్క ప్రేమనే మనం పంచుదాం. వాడికి ఒక సువర్తమానాన్ని చెప్తాం. ఆల్రెడీ నరులు దిగంబరులుగా ఉండి ఉన్నారు. ఆల్రెడీ నరులు దేవుడిచ్చిన వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని కోల్పోయిన వారుగా ఉండి ఉన్నారు. వారికి మనం చెప్పవలసింది సువార్త. సో దేవుడు అంటాడు, నువ్వు దిగంబడు అని నీకు ప్రసంగం చేసినాడు ఎవడు, ఇట్లా బయటికి రా అని చెప్పి ఆ ప్రేమ ఏం చేసిందంటే వాళ్ళతో మాట్లాడినటువంటి ఒక మాట ప్రకారంగా నువ్వు తిను దినమన్న నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన దేవుడు వాళ్ళని చంపకుండా అక్కడ ఒక గొర్రె పిల్ల కనబడితే దానిని కోసేశాడంట. దానిని వధించేశాడు. దాని చర్మాన్ని ఒలిచాడు. చంపితేనే కదా దాని చర్మాన్ని ఒలవగలిగింది. లేకపోతే బ్రతుకుంటుండగానో ఎలాగో మొత్తానికి దాని చర్మాన్ని ఒలిచిన తర్వాత అది చచ్చిపోయినటువంటిది అవుతుంది కదా. ఇప్పుడు ఆ చర్మాన్ని తీసుకొని వచ్చి వారికి చొక్కాయలను చేసి వారికి తొడిగించాను అనేటువంటి మాట సూపర్ అండి బాబాయంగాను. అది ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించెను. ఆ వధింపబడిన గొర్రెపిల్లే మరెవరో కాదు, మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆ కలువరి సిలువలో వధింపబడిన దేవుని ప్రియమైన కుమారుడండి. 2 సార్లు ఈ యేసు ప్రభుని గురించి తండ్రైన దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన బాప్తిస్మ అనుభవానికి లేఖనముల ప్రకారం పొందడానికని వెళితే ఆయన బాప్తిస్మ అనుభవాన్ని పొంది బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి మాట అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. 2వ మాట ఏమంటాడంటే ఆ తర్వాత ఆయన తాబోరు కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుంటుండగా ఆయన ముఖరూపము మారింది. శిష్యులు అనేటువంటి వాళ్ళు చూచి అవాక్ అయిపోయి వాళ్ళు అక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న మోషే ఏలియాలు అనేటువంటి వాళ్ళని కూడా చూచి వాట్ ఏ సీన్, క్యా సీన్ ఇది, ఎంత అద్భుతమైన దృశ్యం. యేసు ప్రభా నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాం ఇక్కడ అని చెప్పేసి అంటే అప్పుడు మరలా దేవుడు ఒక మేఘాన్ని పంపించి ఆ మేఘంలో మోషే ఏలియాలను కొట్టుకుపోయేటట్టు చేసి ఒక స్వరం వినిపింపజేస్తుంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట మీరు వినండి. సో యేసు దేవుని యొక్క ప్రియమైన కుమారుడు. అనేక పర్యాయాలు యేసు ప్రభువారు ఆ దేవుని గురించి మాట్లాడుతూ నా తండ్రి నేను, నా తండ్రి నేను, నా తండ్రి నా తండ్రి అనేటువంటి ఒక మాటల్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సో యేసు ప్రభు దేవుని యొక్క ప్రియమైన కుమారుడై ఉంటుండగా గలతీ 3:26 ఏమంటాడంటే యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి మీరు దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సువార్త. నా ప్రియ స్నేహితులారా, ఆ కుమారుడు ఎవరో కాదు, దేవుని వాక్యమే. ఆ కుమారుడంటే వాక్యమయ్యుండి మానవుడిగా ఈ లోకములోనికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చిన మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల. 2000 సంవత్సరాల క్రితం అప్పుడే నా తండ్రి నన్ను ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నందు నన్ను కుమారునిగా ఏర్పరచుకునడానికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు నందు నన్ను తన కుమారునిగా స్వీకరించడానికి గాను జగత్తు పునాది వేయబడక మునిపే, ఈవెన్ బిఫోర్ హీ కుడ్ క్రియేట్ ఆదాము గానే సృజించేదానికి ముందుగానే ఆయన నన్ను ప్రేమించాడు. ఆదాములో నన్ను ప్రేమించాడు. అక్కడ ఆదాము నాకు చర్మపు చొక్కాయలు తొడిగాడు, ఇక్కడ నాకు తన ప్రియ కుమారుడైన యేసు చర్మాన్ని కప్పి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు నన్ను చూస్తే సువార్తరాజును చూడట్లే. సువార్తరాజు అనేటువంటి వ్యక్తిని చూస్తే సువార్తరాజులో కూడా లోపలే కనబడుతున్నాయి. ఎంత పెద్ద బోధకుడై ఉన్నా, ఒకవేళ ఎంత కాలంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ సత్య సువార్తగా టీవీలో ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నా, సువార్తరాజును చూస్తే సువార్తరాజు యొక్క లోపాలు కనబడతాయి, సువార్తరాజు యొక్క గత పాపాలు కనబడుతూ ఉంటాయి. అందుచేతనే లోకం మనుషులు చూచినప్పుడు ఒక మనిషిలో ఉన్న పాపాలను పైకెత్తి చూపిస్తూ ఉంటారు. ఒక మనిషిలో ఉన్న పాపాలను యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, వీటిల్లో పెడతా ఉంటారు. డోంట్ వర్రీ,
ఇవి గతం, ఒకప్పుడు జరిగినటువంటి ఒక విషయం. కానీ నా దేవుడు నన్ను చూస్తే నన్ను చూడట్లే, నా మీదున్న యేసు చర్మాన్ని చూస్తున్నాడు. ఆ యేసు చర్మాన్ని చూచి ఆ దేవుడు ఏమంటాడంటే, నా ప్రియమైన కుమారుడు. ఈ సువార్తరాజుని చూసి అంటాడనమాట, నా ప్రియమైన కుమారుడు. సువార్తరాజు కాదు కనబడుతుంది, సువార్తరాజు మీద కప్పబడిన యేసు చర్మాన్ని బట్టి ఈరోజు నీ దేవుడు అంటున్నాడు కదా, నా ప్రియమైన కుమారుడు అని అంటున్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, గతంలో నేను చెప్పినప్పుడు దేవుని వాక్యమని అక్షయ బీజం వలన మనం పుట్టి ఉన్నాం, పరిశుద్ధాత్మ వలన మనం దేవుని పిల్లలముగా మనం తెలియజేయబడి ఉన్నాం. ఈ రోజున కూడా నేను చెప్తున్న ఈ మాటలో, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నందు మనము దేవుని కుమారులమై ఉన్నాం. నేను ఎంత వయసులో ఉన్నవాడిని అయినప్పటికైనా సరే, నా మీద కప్పబడిన యేసు చర్మాన్ని బట్టి చిన్న శిశువులైనా 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్దవాళ్ళుగానే ఆదాములా కనబడుతూ ఉన్నారు. ఒకవేళ కడువృద్ధులైన ఆదాము గారిలాగా మంచి యవన ప్రాయములుడినటువంటి యేసు చర్మం 33 సంవత్సరాల వయసు కలిగిన చర్మాన్ని బట్టి ఈ వ్యక్తిని 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి తన కుమారుడిగా చూస్తున్నాడు. ఇప్పటిక చివరిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అదేమిటనంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అయితే ఏమంటాడంటే, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మని దేవుడు మన హృదయములలోనికి పంపెను అని అంటది. పంపుతాను అని అనట్లే, పంపెను. ఆయన ఆత్మ మనలో ఉన్నందుచేత మనము అబ్బా తండ్రి నాయనా అని మనం పిలుచుకునేటువంటి ఒక ఆత్మ మన హృదయంలోనికి వచ్చింది. మన హృదయంలోనికి వచ్చిన ఈ ఆత్మ మనకు సాక్ష్యం ఇవ్వడమే కాకుండా మనలను నడిపిస్తూ ఉండినటువంటి ఒక ఆత్మ మన మీదకు దిగువచ్చి మనలను నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున కూడా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం ఏ డినామినేషన్కి చెంది ఉన్నా, ఏ శాఖకు మనం చెంది ఉన్నా, ఒకవేళ మనం దెబ్బలాడుకుంటూ అత్యరి పరిశుద్ధాత్మ అన్న సంగతి ఎత్తకండి, ఇక్కడ పరిశుద్ధాత్మ హల్లెలూయా అన్న సంగతి ఎత్తకండి, పరిశుద్ధాత్మను గురించి నింపబడ్డాన్ని గురించి చెప్పకండి, నువ్వు రక్షింపబడ్డావు లేదు అంత మట్టుకే చాలని చెప్పేసి మన డినామినేషన్లు మనకు నేర్పించినట్లుగా, మన యొక్క శాఖలు మనకు నేర్పించినట్లుగా, మన సహవాసాలు మనకు నేర్పించినట్టుగా ఒక గోడ మనం కట్టేసుకోవద్దండి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మీ కొరకు నా కొరకు తన వాక్యాన్ని, తన కుమారులుగా ఉండటం కొరకు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోనికిని మన మీదకిని ఆయన అనుగ్రహించినాడు. ఈరోజు మనం చేయవలసిన మాట ఏంటంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. నీ విశ్వసించకపోయినా ఈ రోజున సత్యం ఏంటంటే, దేవుడు నీ కొరకు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు అని లోకంలోనికి పంపినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో ఆయన చనిపోయినాడు. ఎవరు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరు క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరు దేవుని సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరు దేవుని యొక్క సేవకుల్లో తప్పులు పట్టుకుంటూ ఈ తప్పుల్ని పైకెత్తి చూపించడానికి అనేటువంటిగా సెటైర్లు వేసి మీడియాకి లేక యూట్యూబ్లోనికి వాటిని పెడుతున్నారో, వాళ్ళ కొరకు కూడా నా యేసయ్య చనిపోయాడు. ఏదో ఒక రోజు వాళ్ళు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటారు, ఏదో ఒక రోజు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు గ్రహించుకుంటారు, దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వారు వస్తారు, యేసయ్య చర్మాన్ని వాళ్ళు కప్పుకుంటారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, అయ్యయ్యో నా మీద కప్పబడిన అదే చర్మం ఆ వ్యక్తి మీద కూడా ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తి యొక్క లోపల విషయాలు చూసి అనవసరంగా వాటిని గురించి నేను మాట్లాడుతూ వచ్చానే అని పశ్చాత్తాపపడేటువంటి ఒక సమయం వాళ్ళకు కూడా వస్తుంది ఖచ్చితంగాను. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీ మీద నా మీద మీరెవరైనా సరే ఈయన మాటలు వింటున్న మీరు ఒకవేళ దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నా సరే, ఒకవేళ ఎటువంటి కార్యాలు మీరు చేసినా సరే, ఎటువంటి మాటలు మీరు పలికేసినా సరే, ఒకవేళ ఎటువంటి విషయాలు మీరు యూట్యూబ్లో వాటిలో మీడియాలో మీరు పెట్టినా సరే, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ మీద దేవుని యొక్క ప్రేమ చేత దేవుడు తన యొక్క చర్మాన్ని, తన ప్రియ కుమారుని చర్మాన్ని కప్పి ఉన్నాడు. తద్వారా మీరు విశ్వసించటం వలన, మీరు నమ్మినట్లయితే, ఈ సత్య సువార్తను మీరు నమ్మినట్లయితే ఈరోజు మీరు దేవుని కుమారులై ఉన్నారనే సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. రండి, ఆయన చర్మంలో మనం కప్పబడదాం, యేసు క్రీస్తులోనికి మనం వెళ్ళిపోదాం. ఆ యేసు ఆత్మ మనలోను, యేసు ఆత్మ మన మీదను మనల్ని నడిపించేటువంటి విధానానికి మనం అప్పగించుకుందాం. మనం ఆత్మానుసారంగా నడుచుకుందాం తప్ప మన మనస్సానుసారంగా, శరీరానుసారంగా మనం నడుచుకోవద్దు. పరిశుద్ధాత్మక మనం అప్పగించేసుకుందాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతామో వారు ఈరోజు ఈ సత్య సువార్త ద్వారా నేను చెప్తున్నా, వారు దేవుని కుమారులే.
గత వారం నేను చెప్పినప్పుడు మీరు పిల్లలు అని చెప్పాను, కానీ ఈ వారం నేను మీతో పంచుకున్నప్పుడు మనము దేవుని కుమారులము అనేటువంటి ఒక మాట నేను తెలియజేస్తున్నా. అట్టి కృప దేవుడు మీకును అనుగ్రహించునుగాక. అనుగ్రహించి ఉన్నాడు గనక మనం దేవుని కుమారులము గనక దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఎందరైతే ఈ సత్య సువార్తను నమ్మి ఉన్నారో, విశ్వసించున్నారో, మీ విశ్వాసము చేత మీరందరూ మనమందరము దేవుని కుమారులమై ఉన్నాము. తండ్రి నీకు వందనాలు. తండ్రి అని పిలిచే భాగ్యం నీ ప్రియ కుమారుని యొక్క ఆత్మ మాలోనికి వచ్చినందు చేతనే కదా మాకు కలిగింది. డాడీ అని మేము పిలుచుకున్నాం, నాయనా అని మేము పిలుచుకున్నాం. నీ వాక్యమును బట్టి మేము నీ కుమారులమని తెలుసుకుని ఉన్నాం. నీ వాక్యాన్ని ధరించుట ద్వారా, నీ వాక్యాన్ని మేము మా శరీరం మీద కప్పబడుట వలన, అలనాడే ఆదాము దగ్గర మీరు ఆ చర్మాన్ని కప్పి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం నీ ప్రియ కుమారుడైన యేసు చర్మాన్ని వలిచి ఆ యేసును మా మీద వాక్యముగా మీరు కప్పి ఉన్నారు కనుక మేము దేవుని కుమారులం అని మేము నమ్ముతున్నాం. పరిశుద్ధాత్ముడు మాలోను మా మీద నుండి మమ్మల్ని నడిపిస్తున్న ప్రకారంగా మేము దేవుని కుమారులమని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ దినమున ఈ నా మాటలు విన్న వారందరూ, ఈ నా మాటలు విశ్వసించిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మేము నీ కుమారులమైతే మేము వారసులమైనా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా కుమారులైతే మీరు దేవుని ద్వారా వారసులని సెలవిచ్చారు కనుక ఆరోగ్యం అనేది మా హక్కు, నేను ఆశీర్వాదం అనేది అది మా హక్కు, సమస్తాన్ని కలిగుండి సమృద్ధిని కలిగుండి ధైర్యంగా రాజ్యాలకు బ్రతకడం అది మా హక్కు. అలాంటి హక్కు నీ కుమారులుగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము అడుక్కోట్లే దేవుడా బాగు చేయండి అయినా, దేవుడా మా అక్కలు తీర్చండి అయినా, దేవుడా మా ఇబ్బందులు తీర్చండి అయినా, దేవుడా మాకు పని చేసి పెట్టండి అయినా అని మీకు మేము బ్రతిమలాడుకునే వాళ్ళం కావనైనా మేము కుమారులంగా మేము మాట్లాడడానికి అలాంటి హక్కు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను పలుకుతున్నా. వీరిని శోధించడానికి వచ్చిన వ్యాధి బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వీరిని శోధించడానికి వచ్చిన పేదరికం దారిద్ర్యత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఉన్నంతలో నీ యొక్క సంతోషం సమాధానం ఈ కుమారుల మీద నేను విడుదల చేస్తున్నా. మేమందరం నీ కుమారులమే గనక నీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబంలకును ఆయన కుమారులముగా మనం జీవించినట్లు సదా తోడయుండి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని కుమారులారా, మీరు నేను మనమందరం విశ్వాసము వలన యేసు చర్మం మన మీద కప్పబడుట వలన పరిశుద్ధాత్ముడు మనలోను మన మీద నుండి మనల్ని నడిపిస్తున్నందు వలన మనమందరము దేవుని కుమారులమే. హల్లెలూయా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ మీరు నాతో ఫోన్లో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9841110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనందరినీ పరిశుద్ధాత్మక నేను అప్పగిస్తూ దేవుని కుమారులముగా జీవించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.